ఇప్పుడు రోడ్డు మీద ఇంట్లో వేసుకునేవారు కాదు అంతకుముందు. రోడ్డు మీదకి ఎప్పుడన్నా బయటకు అప్పుడప్పుడు వెళ్ళేవారు. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు బజ్జీ, బోండా, సమోసా తినేవారు. ఇప్పుడు అవే ఇంట్లో చేసుకుంటున్నారు అనుకోండి, నేర్చుకుని. అంతే కదా. ఇంట్లో చేయడానికి సాధ్యం కాదు. ఇంట్లో చేయాలంటే ఉమ్మడి కుటుంబాలు 10-20 మంది ఉండేది. అంతమందికి చేయలేం, డబ్బులు కుదిరే కాదు. కానీ కొద్ది మంది కోసం ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు తిని కొంచెం ఎప్పుడన్నా తెచ్చేవారు. కానీ ఈ రోజుల్లో ఇంట్లో తిన్నవారికి అన్ని రోగాలు వస్తున్నాయి, బయట తిన్నవారికి అన్ని రోగాలు వస్తున్నాయి. ఈ కులము, ఆ మతము, ఈ ఆధ్యాత్మిక సాధన చేసేవారు, ఇది చేయని వారు నాస్తికులు అని ఎవరిని రోగాలు వదలట్లేదు. ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేయటం ప్రథమంగా పెట్టుకుంటారు. ఈ కులము, ఆ మతము, ఈ ఆధ్యాత్మిక సాధన చేసేవారు, ఇది చేయని వారు నాస్తికులు అని ఎవరిని రోగాలు వదలట్లేదు. ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేయటం ప్రథమంగా పెట్టుకుంటారు. అంటే ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ ఆరోగ్యం పోతే ఎంజాయ్ చేయటం జీవితంలో అసలు ఉండదు అని లాజిక్ని మిస్ అవుతారు అందరు. అది మిస్ అవ్వద్దంట నేను. అంటే ఈ సెగ్మెంట్లో సార్ మనము రోజు తింటున్న ఈ పూరీలు కానీ అంటే పొద్దున్నే తినిపించి పంపించేస్తారు కదా ఇంట్లో, అంటే అందరింట్లో, ఒకరింట్లో కాదు. పూరీలు, బజ్జీలు, మీరు అన్నట్టు దోశలు, లేకపోతే ఇంకోటి ఏదో పొద్దున్నే పాస్తాలు తినడం, లేకపోతే మ్యాగీలు తినడం, ఇలాంటివి అలవాటు అయిపోయినప్పుడు మనకు తెలియకుండానే ఒప్పేసుకుంటున్నామా స్లో పాయిజన్ ఎక్కించుకోవడానికి అని అనొచ్చా? అంటే అది హ్యాబిట్ అయిపోయింది. అంటే అది తింటేనే కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినట్లు. రైట్. సాలడ్ తింటే, ఫ్రూట్స్ తింటే, లేకపోతే మొలకలు తింటే ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి అదృష్టం లేదు. మీరు ఎట్లా తిని 120 ఏళ్ళు బ్రతకాలనుకుంటున్నారా? ఇంకెంతకాలం బ్రతకాలనుకుంటున్నారు? ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ మాటలు మాట్లాడేవాళ్ళు కూడా సమాజంలో కొంతమంది ఉల్టా కూడా మాట్లాడతారు సార్. ఇప్పుడు మొలకలు అన్నారు కదా, మొలకలు తింటే నాకు అరగదురా అంటారు కొంతమంది. అవును. అది అంటే నాకు అలవాటు ఉండే చిన్నప్పుడు, తర్వాత నేను ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడి మిస్ అయ్యాను. కానీ అంటే మన బాడీకి అలవాటు చేస్తే అవి అలవాటు అవుతాయండి. మంచి అలవాటు చేస్తే సిస్టమ్ దానికి అడ్జస్ట్ అవుతుంది. రైట్. చెడు అలవాటు చేస్తే దానికి అలవాటు పడిపోయి ఒకసారి మంచి పెట్టేసరికి దానికి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అడాప్టబిలిటీ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చోబెడితే నేను కాసేపు కూడా అడ్జస్ట్ అవ్వలేను. రైట్. ఆ మాటలకు కానీ అక్కడ చేసే పనులకి. వాళ్ళని తీసుకొచ్చి మన ఆశ్రమంలో పెడితే వాళ్ళ కొంచెం బలవంతంగా తీసుకొచ్చి నేను కట్టాను డబ్బులు రా అని ఫ్రెండ్ అవ్వండి బలవం తీసుకొచ్చి పెడితే వాడు ఎప్పుడు బారిపోదామా? అవునవును. ఏం కర్మ, ఈ గింజలేంటి, ఈ ఉప్పు లేని కూరలు ఏంటి, ఈ ముడిబియ్యం ఏంటి, 6ంటికి డిన్నర్ తినాలి ఏంటివి, 4ంటికి నిద్ర లేవటం ఏంటి, ఈ మెడిటేషన్ ఏంటి? కంప్లైంట్ చేస్తారా సార్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు? ఫస్ట్ స్టార్టింగ్ లిస్ట్ ఫ్రీ అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఎవరు పడితే అటు ఉంటాయండి. డబ్బు కట్టి చేరాలి కదా, మానేయటానికి డబ్బు కట్టి. ఎవరన్నా బలవంతంగా వాళ్ళ ఆవిడ బలవంతంతో వాళ్ళ ఆయన వస్తారు, వాళ్ళ ఆయన బలవంతంతో వాళ్ళ ఆవిడ వస్తుంది, వీళ్ళిద్దరు బలవంతంతో పిల్లలు వస్తారు. అప్పుడు ఈ ఘర్షణ కొంతమందికి ఉంటుంది. నీ వల్లే వచ్చాను, నువ్వు తీసుకొచ్చావు. కానీ కొంచెం తప్పదు. రైట్. ఎందుకంటే అంత చెడిపోయాం కాబట్టి బాగుపడటం చాలా కష్టపడాలి. సార్ ఇంతకు మీరు మాట్లాడేటప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నారు కదా, అంటే మీరు ఎప్పటి నుంచో మీరే ఫాలో అవుతున్నారు అది 30-35 ఇయర్స్ నుంచి. అయితే ఈ మధ్యలో కొంతమంది డాక్టర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిది కాదంటారు, కొంతమందికి సెట్ కాదంటారు, కొంతమందికి ఏమో ఇప్పుడు సడన్గా దానివల్ల నేను బెటర్ అయ్యాను అంటారు. అండ్ దే సీ అ లాట్ ఆఫ్ రిజల్ట్స్ ఆల్సో. అంటే వెయిట్ దగ్గర నుంచి లైట్గా ఫీల్ అవ్వడం. కాకపోతే ఈ ఫాస్టింగ్ దీని గురించి మాట్లాడుతూ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ మీద కూడా కొంచెం మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే నేను నా ఫ్యామిలీ చుట్టుపక్కల నా రిలేటివ్స్ దగ్గర చూస్తుంది ఫాస్టింగ్ ఒక్క పొద్దు అని అంటారు జనరల్గా. మా వాళ్ళు అయితే అట్లీస్ట్ రోజుకి ఒకటే పూట రైస్ తింటారు, మిగిలిన 2 పూటలు చపాతీలు తింటారు. అంటే నాకు డౌట్ ఏంటంటే రైస్ బదులు రోటీ తినడం అనేది ఫాస్టింగా 2 పూటల్లో? అదొక క్వశ్చన్. కొంతమంది ఫ్రూట్స్ తింటారు రోజంతా, మధ్యలో ఒకసారి రైస్ తింటారు, అది వేరే ఉండొచ్చు, అదొక పద్ధతి ఉండొచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్టింగ్ అనే దాని కాన్సెప్ట్కి మీనింగ్ ఏంటి ఫస్ట్ థింగ్. తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి యాజ్ అ కాన్సెప్ట్ అది ఎంతవరకు హెల్తీ? ఎందుకంటే కొన్ని స్టడీస్ అంటే సార్ 8 hours కనుక టైం రెస్ట్రిక్టెడ్గా ఫాస్టింగ్ చేస్తే 90% ఆఫ్ ది అంటే పేషెంట్స్కి కానీ పీపుల్కి కానీ కార్డియోవాస్కులర్ డెత్ వచ్చే ఇష్యూ ఉంది, హార్ట్ అటాక్స్ రావచ్చు అని చెప్పి ఒక స్టడీ చెప్తుంది. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, బికాజ్ ఒక్కొక్కరు ఒకలా చెప్తారు కాబట్టి ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. ఫాస్టింగ్ అంటే పొట్టకి సెలవు. మనం ఆదివారం సెలవు తీసుకుంటాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ వాళ్ళకి 2 రోజులు సెలవులు. రైట్. కానీ మన పొట్టకి
ఒకరోజు కూడా సెలవు లేదు కదా. ఎందుకు సెలవు కావాలి ఆదివారం మీరు చెప్పండి. ఇప్పుడు కొంచెం రీసెట్ చేసుకోవడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి, మళ్ళీ ప్రొడక్టివిటీ మంచిగా ఉండడానికి. మరి బాడీకి అక్కర్లేదా? 100% కావాలి సార్. అంటే రిటైర్మెంట్ ఏజ్ వరకు ఉద్యోగం చేయాలి, కానీ నీకు ఆదివారం బ్రేక్ కావాలి. ఆ ఉద్యోగం చేయడానికి ఇది కావాలి, దీనికి మాత్రం బ్రేక్ అక్కర్లేదు. ఆరోగ్యానికి మంచిది పొట్ట మార్చు అంటే కంట్రోల్ రాదు. ఎవరు ఫుడ్ను వదిలేసి త్యాగం చేసి నిగ్రహించలేరు. మన ఋషులు మనిషి యొక్క బలహీనత భగవంతుడు, పుణ్యం, వాటిని ఎరవేసి చేపను పట్టడానికి ఎరేస్తారు. ఆ వంక చెప్పించి అన్ని ఆధ్యాత్మిక మార్గాలు, అన్ని రకాల మతాల్లో కూడా ఫాస్టింగ్ని భగవంతుడి పేరు చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ పూర్వం రోజుల్లో శనివారం ఉపవాసం పెట్టారు. ఉపవాసం చేయటం కుదరని వారికి శనివారం ఏకభుక్తం అన్నారు. ఏకభుక్తం వేరు, ఫాస్టింగ్ వేరు. రైట్. అంటే ఒంటిపూట బడి వేరండి, 2 పూట్ల బడి వేరు, సెలవు వేరు. ఈ మూడింటికి డిఫరెన్స్ మీకు తెలిసింది కదా. అంతే సార్. అట్లాగే ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇవి డిఫరెన్స్లు అట్లా అనమాట. అందుకని మనకి ఏకాదశికి ఉపవాసం కంపల్సరీ. ఎక్కువ పర్సంటేజ్ ఎవరైతే తెలివితేటలతో డబ్బు సంపాదిస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ ఏకాదశికి ఫాస్టింగ్ అని చెప్పారు. ద్వాదశి అంటే ఏకాదశి నెక్స్ట్ డే అని ద్వాదశి అంట. ద్వాదశికి ఒంటి పొద్దు. ఈరోజు ఫుల్ సెలవు ఇచ్చావు కాబట్టి నెక్స్ట్ డే రోజున ఏకభుక్తం అంటే మధ్యాహ్నం ఒక్కసారి తినేసి మళ్ళా నెక్స్ట్ డే వరకు తినకూడదు. దాన్ని ఏకభుక్తం అని ఒక సిలబస్ పెట్టేశారు. ఏకాదశికి ఉపవాసం, నెక్స్ట్ డే ఒంటి పొద్దు, శనివారం కొంతమందికి ఉపవాసం, కొంతమందికి ఒంటి పొద్దు, శివరాత్రికి ఉపవాసం. రైట్. కొన్ని వ్రతాలప్పుడు, పూజలప్పుడు. So Vishal, can you really activate your natural healing system and manage lifestyle diseases just through natural method? కొన్ని కర్మకాండాలప్పుడు కూడా ఏకభుక్తాలు పెట్టారు. అంటే అట్లా సిలబస్ పెట్టకపోతే మరి జనాలందరికీ ఎట్లా? అందుకని ఒక ఆచారాల్లో పెడితే తాత నుంచి కొడుకు నుంచి కనెక్షన్ ఏర్పడుతూ ఇట్లా వచ్చేస్తుంది. ఒక ఫాలో అవటం అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లో రాజ్యాంగం ఇలాంటివన్నీ ఆచారాల్లో రావటం. మనకు దేశాన్ని నడిపించడానికి రాజ్యాంగం ఉంది. సమాజంలో విలువలు, మంచి నియమాలు, మంచి రహస్యాలకి మన ఋషులు ఇచ్చిన రాజ్యాంగమే మన సంస్కృతి. రైట్. ఆ సంస్కృతిని ఎప్పుడైతే మరిచామో ఇవన్నీ దూరం అయిపోయాయి. అందుకని ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ ఏం చేస్తాయంటే శరీరాన్ని తనంతట తానుగా ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ ఇవి చేసుకునే బటన్ ఆన్ చేయడానికి ఉపయోగపడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఆన్లో ఉన్నంతసేపు రిపేరు, క్లీనింగ్ సిస్టమ్ ఆఫ్లో ఉంటుంది. ఎప్పుడైతే డైజెస్టివ్ బటన్ ఆఫ్ అవుతుందో ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ బటన్ ఆన్ అవుతుంది. అదే ఆటోఫాగి. రైట్. ఈ ఆటోఫాగి 1962లో చెప్పబడింది. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సార్, ఇన్ కేస్ వీడియో చూస్తున్న వాళ్ళు ఇన్ కేస్ ఒక ఇన్పుట్ లాగా తీసుకొని స్టార్ట్ చేయాలనుకుంటే అసలు మీ సజెషన్ ఏంటి? ఇనీషియల్గా స్టార్ట్ చేసుకోవడానికి ఇలా స్టార్ట్ చేయండి అని. కొత్తలో ప్రారంభించినప్పుడు ఇందాక మీరు అన్నట్లు ఇప్పుడు రోజుకి 4-5 సార్లు తిన్నాం. ఒకసారి 2 సార్లకి ఒకసారికి వచ్చేసరికి అలవాటుగా మైండ్ వెళ్ళిపోతుంది. ఓ ఈ టైంకి తినేవాళ్ళం, ఈ టైం కాఫీ తాగేవాళ్ళం, ఈ టైంకి ఇంకోటి తీసుకునేవాళ్ళం. కొన్ని రోజులు 2-3 సార్లు అలవాటు అయ్యే వరకు కొంచెం ఘర్షణ ఉంటుందండి. ఆ తర్వాత ఉండదు. వరల్డ్ వైడ్ ఎక్కువ కోట్ల మంది ఫాలో అయ్యేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. రైట్. ఇది 2 రకాలు ఉంటుందండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు 8 hours తిని 16 గంటలు తాళం వేయటం ఒక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. రోజు మొత్తానికి ఒకసారే తిని, అది మధ్యాహ్నం తింటామా, ఈవినింగ్ తింటామా, మార్నింగ్ 10కి 11కి తింటామా అనేది ఎప్పుడు తిన్నా ఒకేసారి తినాలి. ఇంకొకసారి నోరు తెరవకుండా ఉంటే దీన్ని 2వ రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అంటే 16 గంటలు తినకుండా ఉండడం. 16 గంటలు ఒకటి, రోజు మొత్తం మీద ఒకసారి తినేసి అది 8 hours 2 సార్లు తినొచ్చు. 16 గంటలకి ఆడించకూడదు. ఇక్కడ రోజు మొత్తంలో ఒకసారి తింటారు, ఇక మిగతా టైం ఏది ఆడించకూడదు. కానీ ఇందాక మీరు అన్నారు చూసారా, కొంతమంది మధ్యాహ్నం మాత్రమే అన్నము తిని శనివారం సాయంకాలం పూరియో, చపాతీయో, పులగమో
ఏదో ఒకటి తిని. నేను శనివారం ఒంటిపూటండి అంటారు. అంటే వాళ్ళు అన్నం మాత్రమే ఒకసారి తిన్నారు. అంటే ఒకసారి అన్నం తింటే మిగతా సమయాలు ఏవి తిన్నా అవి భోజనం చేయనట్టు ఫీల్ అయ్యే సమాజం ఎక్కువ మంది కూడా ఉంది ఈ రోజుల్లో. రైట్. ఆరోగ్యానికి అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు అన్నం తినకుండా సాయంకాలం దాని బదులు పళ్ళు తిన్నా, చపాతీ తిన్నా, ఏదన్నా ఒకటి 2 ఇడ్లీ తిన్నా అది ఎట్లా కంపేర్ చేసి చెప్పొచ్చు అంటే విస్కీ తాగే కంటే కాస్త బీరు మంచిది అన్నట్లు. అంతే కదండి. కాఫీ తాగే కంటే టీ మంచిదంటారు. రైట్. మామూలు బెల్లంతో పోలిస్తే ఆర్గానిక్ బెల్లం మంచిది, ఇట్లా ఉంటాయి కదా మనకి. అవును సార్. అలాగే తప్ప మంచిదేమి కాంప్లిమెంటరీస్ కానీ అంతే, ఆల్టర్నేటివ్స్ కాదన్నట్టు. ఆల్టర్నేటివ్స్ అంటే అట్లా అలవాటు అయిపోయి మనం అట్లా చెప్పుకుంటున్నాం కానీ ఆరోగ్యపరంగా చూస్తే అది కరెక్ట్ కాదండి. రైట్. పెట్టిన ట్రెడిషన్ అది కాదు. మనం మార్చుకోవచ్చు, మన ఇష్టం అది, కానీ అది హెల్దీగా అవ్వటం కోసం అది కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు సార్ ఇప్పుడు ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా, ఈ నేను ఒక 2-3 years బ్యాక్ ట్రై చేశాను ఫాస్టింగ్ చేయగలుగుతానేమో అని, రోజంతా తినకుండా ఉంటానని. 12 దాటిందో 1 గంట దాటిందేమో మా ఇంట్లో వాళ్ళు చూసి నీ మొహం చూడలేకపోతున్నారా తినేరా అన్నారు. అవును. సో నా వల్ల కాలేదు. యాక్చువల్లీ కొంచెం వీక్ అనిపించేసింది, నా వల్ల కావట్లేదు. ఫస్ట్ టైం చేసినందువల్లనే ఉంటుందా లేకపోతే ఈజ్ ఇట్ ఫ్రమ్ ది బ్రెయిన్, అంటే బ్రెయిన్ అట్లా చెప్తుందా మనకి ఆకలి అవుతుంది? మామూలుగానండి ఇప్పుడు ఫాస్టింగ్ అంటే రకాలు ఉన్నాయి అందులో. మనం ఏ రకమైన ఫాస్టింగ్ని ఫాలో అవుతున్నాం అనే దాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ రానివి ఉంటాయి. శివరాత్రికి మనకు ఆచారాల్లో పెట్టింది నిరాహారిగా ఉండటమే కాకుండా నీరు కూడా, అంటే జలము కూడా ముట్టకూడదు. అంటే నాకు ఆ విల్ పవర్ ఉంది, నీళ్లు లేకుండా కూడా నేను జీవించగలను. ఇప్పుడు ఎప్పుడైనా కేదార్నాథ్ అటు ఇటు వెళుతున్నారు, ఒక్కోసారి కొండ చర్యలు ఇరిగి పడిపోయి కొండల్లో ఆగిపోతారు వీళ్ళు రోడ్డు. రైట్ రైట్. వాళ్ళకి ఏమి ఉండవు కదా, ఆహారం ఉండదు, వరదలు వచ్చినాయి, ఒక్కొక్కసారి ఎప్పుడన్నా బ్రిడ్జిలు కూలిపోతున్నాయి చూడండి. మరి ఎన్ని రోజులు అట్లా ఉన్నారండి, వాళ్ళకి నీళ్ళు లేవు, ఆహారం లేదు, అప్పుడు ఎట్లా ఉంటారు? అందుకని ఏ రోజు ఎలా వస్తుంది తెలియదు. రెసిలియన్స్ పవర్ కోసం. అందుకని మనకి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మానసికంగా కంట్రోలింగ్ పవర్ పెంచుకోవటానికి కూడా బాడీకి ఫాస్టింగ్ పద్ధతులు ఉన్నాయి. అందుకని నిర్జలోపవాసం అంటారు, నీళ్లు కూడా త్రాగకుండా శివరాత్రికి చేసేది. అది ఆ ఒక్కరోజు అంటే పర్వాలేదు. ఆ ఒక్కరోజు భగవంతుడి మీద మనకి భక్తి, నిగ్రహం ఆటోమేటిక్ వస్తాయి. వేల మంది, లక్షల మంది ఫాలో అవుతారు. రైట్. అంతమంది చేస్తున్నారు కాబట్టి నేను చేయగలుగుతాను. అంతమంది సమూహంలో కూర్చొని శివరాత్రికి చూడండి జాగరణ చేస్తూ ఆ భజనలో లీనమైపోతారు. అంటే మనసు ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు అక్కడ తినేవాళ్ళు కనపడట్లేదు, వాసనలు వచ్చే కనపడట్లేదు. మిమ్మల్ని బ్రతిమాలు నువ్వు తిను అనేవాళ్ళు అక్కడ ఎవరు లేరు, అందుకు మీరు అక్కడ చేయగలుగుతున్నారు. అదే ఇంకొక రోజు చేసేటప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇంట్లో మిగతా వాళ్ళందరూ తింటున్నారు, వాళ్ళ కోసం వండుకుంటున్నారు, ఆ వాసనలు మీకు వస్తున్నాయి. కొంతమంది కుటుంబ సభ్యులు ఏం చేస్తావులే అని ఇట్లా అనేసరికి మీ మైండ్లో ఘర్షణ మొదలవుతుంది. కంటిన్యూ చేద్దామా, బ్రేక్ చేసి తినేద్దామా. మన ప్రిపరేషన్ బట్టి బ్రేక్ అయ్యేవాళ్ళు ఎక్కువ ఉంటారు, కంటిన్యూ చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. రైట్ రైట్. అంటే మెంటల్గా మనం దేన్ని లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఏం వాసనలు వచ్చినా ఆకలి అవ్వదు శివరాత్రి రోజున, చూసినా కూడా రాదు కోరిక. ఎందుకు వేరే దగ్గర ఉంది కాబట్టి ఉంది. ప్లస్ లక్ష్యం భగవంతుడు, నేను 24 గంటలు ముట్టకూడదు అనుకున్నాను. ఇప్పుడు చాలామంది దీక్షలు తీసుకుంటారు, అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష. ఆ 40 రోజులు ఆల్కహాల్ కనపడినా వాళ్ళకి ఎందుకు అనిపించదు? ఆ 40 రోజులు పక్కనే స్త్రీ ఉన్న బ్రహ్మచర్యం ఎందుకు చేస్తారు? 40 రోజులు రోడ్డు మీద తోపుడు పళ్ళు కనపడి ఎందుకు తింటలేదు? 40 రోజులు చలి బట్టలు లేకుండా అట్లా ఉండడానికి కంట్రోల్ ఎట్లా వచ్చింది? చన్నీళ్ళు పోసుకునే కంట్రోల్ అప్పుడు ఎందుకు వచ్చింది? ఇతర రోజులు ఎందుకు రావట్లేదు? చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళు గుచ్చుకుంటాయి, కానీ చాలా ఇబ్బంది పడతాం గుడి దగ్గర కాసేపు ప్రదక్షిణకి, కానీ అక్కడ ఎందుకు ఇబ్బంది పడట్లేదు? అంటే సినిమాలు వదిలేసి, చెడ్డ సహవాసాలు, చెడ్డ మాటలను వదిలేసి ఎక్కడి నుంచి వచ్చింది కంట్రోలింగ్ పవర్? అంటే ప్రతి మనిషికి ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకోవటం జనాలు చేయట్లా. ఋషులు అనేవాళ్ళు ఆకాశం నుంచి దిగలేదు కదండి, గొప్ప గొప్ప మహానుభావులు ఎవరు ఆకాశం నుంచి దిగి పడలేదు కదా. మనలాగా మామూలు మనుషులే. వాళ్ళ లక్ష్యం కోసం కొన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి, ఆరోగ్యం కోసం కొన్నిటిని నిగ్రహించాలి అని కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు,
కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు. దానికోసం కంట్రోలింగ్ పవర్ ప్రతి వ్యక్తికి వస్తుంది. ఇప్పుడు మనకి రావట్లేదు అంటే మన లక్ష్యం అంత స్ట్రాంగ్గా లేదు. హెల్త్ గురించి ఎంజాయ్ చేయటం మీద ఉన్నంత ఫోర్స్ మంచి ఆహారాలు తినేదాని మీద లేదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా చూసే 2 గంటలు 3 గంటలు ఆ పిల్లవాడికి Do you want to be a part of a solution or a victim to the problem? We want. ఇంటి దగ్గర వాళ్ళు చదువు తినేదాని మీద లేదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా చూసే 2 గంటలు 3 గంటలు ఆ పిల్లవాడికి ఇంటి దగ్గర వాళ్ళు చదువు, స్కూలు, కాలేజీ, ఇతర ఎంజాయ్మెంట్స్ ఏమీ గుర్తుకురావు. ఆ 2-2.5 గంటలు లీనమైపోయి చూస్తాడు. అందుకని అక్కడ చిన్న మ్యూజిక్ కొంచెం ప్లే చేస్తే ఆ సినిమా, కొంచెం పాట డైలాగ్ చెప్తే ఆ సినిమా గుర్తుపడతాడు. అంత బాగా మెమరీ ఎందుకు ఉంటుందంటే అక్కడ తపస్సులాగా ధ్యాన స్థితిలో ఋషి ఉన్నప్పుడు చూడండి, ఎటు వెళ్లకుండా ఏకాగ్రతతో చేస్తారు. సినిమాని అంత ఏకాగ్రతలో అతను చూడగలుగుతున్నాడు. అందుకని కుదురుతున్నది. అదే పాట వినేటప్పుడు ఉండట్లా, అదే ధ్యానం చేసేటప్పుడు ఉండట్లా, అదే ఒక మంచి విషయం, ఆరోగ్య విషయం వినేటప్పుడు మనసు ఎటు లాగేస్తున్నది. కారణం ఏంటంటే దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఇటు మీద లేక డీవియేషన్స్ అన్నమాట. రైట్. అందుకని ఆ ఇంట్రెస్ట్ అనేది మనం పెట్టుకున్న లక్ష్యాన్ని బట్టే ఉంటుంది తప్ప లేకపోతే ఇంట్రెస్ట్ రాదు, ఆ ఫోర్స్ రాదండి మనిషికి. అండ్ మీరు ఇందాక పక్కన వాళ్ళ వల్లనో లేకపోతే ప్రలోభ పడడం వల్లనో లేకపోతే వాళ్ళని చూసి నేర్చుకోవడం అట్లా ఉన్నప్పుడు నాకు స్ట్రైక్ అయింది. అంటే ఇంత నార్మల్ లైఫ్ స్టైల్, అంటే దీన్ని నార్మల్ అనుకుంటున్నాను నేను. నార్మల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడేసి ఎప్పుడు బిర్యానీలు, ఫుడ్, నార్మల్ ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్లు ఇవి తిని ఎప్పుడన్నా పండు తింటే చూసేవాళ్ళు అరే బాగాలేదా, అంత బాగానే ఉందా అని అడుగుతున్నారు. సో ఆ స్టేజ్కి వచ్చింది. నెలకు 2 సార్లు 3 సార్లు ఫ్రూట్స్ తింటే అదే గొప్ప విషయం, అదో లగ్జరీ, చెప్పుకునే అంత మంచి పని చేసినట్టు అయిపోయింది వాళ్ళు రేపు. అంటే మంచివన్నీ అంటే కనుమరుగైపోతున్నట్టు, చెడువన్నీ అలవాటు అయిపోయినాయి మనకి. సో ఈ లైఫ్ స్టైల్కి పడ్డ తర్వాత అంటే హౌ షుడ్ సమ్వన్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సచ్, అంటే దాన్ని సూపర్ ఫుడ్స్ అనాల్సిన అవసరం లేదు కదా సార్. నార్మల్ ఫుడ్, న్యాచురల్గా దొరికిన ఫుడ్ ఇవన్నీ. సో వాటి గురించి ఆలోచించాల్సిన పద్ధతి ఎట్లా మారుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఒక పాయింట్ చేశారు మా వాళ్ళు. ఇప్పుడు ఫ్రూట్స్ కోసిన ఒక హాఫ్ అన్ అవర్ లోపల అలా తినేసేయాలి, ఎక్కువసేపు ప్రిజర్వ్ చేసుకోవద్దు అని చెప్పి ఓ మాట అన్నారు. కానీ ఇవాళ రేపు ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ బౌల్ ఆర్డర్ చేసుకుంటున్నాం స్విగ్గీలోనో జొమాటోలో. ఆ బౌల్స్ ఎప్పుడు కట్ చేసి పెట్టుకున్నాడు, వాడు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాడు, ఎప్పుడు మన దగ్గరికి వస్తుందో తెలియదు మనకి. సో ఆ సెన్స్లో ఆలోచిస్తే ఏదో ఒకటి అవుతుంది కదా అన్నట్టు అయిపోయింది కదా. సో దీని మీద మీ థాట్ ప్రాసెస్ సార్? అంటే ఇవన్నీ పేరెంట్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఎక్కడ చూసినా అదే వాతావరణం కనపడుతున్నది, బయట చూసినా అదే వాతావరణం కనపడుతున్నది. అంటే ఎంజాయ్ చేయటమే జీవితం. ఇది ఎక్కువ ఉండేసరికి అవన్నీ ఒక వ్యసనాలుగా, హ్యాబిట్ లాగా మారిపోతున్నాయి. అంటే వ్యసనం అంటే అది సిగరెట్ వ్యసనము, గంజాయి వ్యసనము, ఆల్కహాల్ వ్యసనం అనుకుంటారు. లేటుగా పడుకోవటం ఒక వ్యసనం అయిపోతుంది, లేటుగా లేవటం ఒక వ్యసనం అవుతుంది, వైట్ ప్రొడక్ట్స్ తినటం ఒక వ్యసనం, బయట పదార్థాలు కొనుక్కు తినటం ఒక వ్యసనం, అంటే బయట ఆర్డర్ చేసుకు తినటం ఒక వ్యసనం. రైట్. అంటే ఒకసారి చేస్తే అది వ్యసనం కాదు. ఒకసారి దొంగతనం చేస్తే అతను దొంగ అనలే వెంటనే. రెండోసారి చేస్తే ఇంకొంచెం, మూడోసారి చేస్తే దొంగ, పెద్ద దొంగ, ఇంకా ఎక్కువ చేస్తే గజ దొంగ, ఇట్లా పేర్లు, టైటిల్స్ మారినట్టే మనకు కూడా అలా అయిపోయినాయి. అందుకని ఇవన్నీ చిన్నప్పటి నుంచి వచ్చిన మార్పు వల్ల ఇవన్నీ కష్టం అనిపిస్తున్నాయి. అదే మీరు ఉపవాసం చేసేటప్పుడు అన్నారు నేను చేయలేకపోయాను, తినలేకపోయానని. ఒకరోజు అనిపించిన, రెండో రోజు అనిపించిన, మూడో రోజు మంచి పని ఇప్పుడు కూడా చెడు సులభంగా అనిపించదు, కష్టం ఉంటుంది. అప్పుడు నేను ఆరోగ్యం కోసం చేస్తున్నాను, ఇలా ఉంటుంది, అలవాటు లేదు కదా అని మనం మాట్లాడుకుంటూ మెంటల్ మేకప్ చేసుకోవాలి. రైట్. వదిలేయకుండా రెండో రోజుకి బాగుంది, ఇంకో మూడోసారి చేస్తున్నాను, అలవాటైపోతుంది. అంటే మంచికి చెడుకు మధ్యలో ఘర్షణ. ఇప్పుడు ఉదాహరణకి నేను ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్స్, టేస్టీ ఫుడ్స్ తిన్నాను అనుకోండి, నా బాడీకి రియాక్షన్ వస్తుంది. ట్రై చేశారు సార్ ఎప్పుడన్నా ఇన్ని రోజుల్లో? ఈ 30 ఏళ్ళలో ఎప్పుడన్నా తినాలనిపించో లేకపోతే ఎవరు తినిపిస్తేనో ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఏమన్నా టచ్ చేశారా? అసలు నన్ను తినిపించడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే నేను థమ్సప్, కోకోకోలా టేస్ట్ ఎట్లా ఉంటుందనేది చిన్నప్పుడు ఒక్కసారి 7వ తరగతిలో ఎప్పుడో థమ్సప్ తాగాను. ఒక్కొక్క తాగేసరికి గ్యాస్ ఏంటో కనిపించింది. అప్పటి నుంచి మళ్ళీ
ఆ టేస్ట్ చూడాల ఇంతవరకు. ఓ అంటే అసలు పిజ్జా బర్గర్ని ఇంతవరకు లైవ్లో బయటకు ఎట్లా కొనుక్కు తింటారనేది అది చూడలే ఇంతవరకు. నేను తింటాం కాదు, చూడలేదు. అది చూడలా, ఒకసారి కూడా తినలే. 5 స్టార్ చాక్లెట్ టేస్ట్ ఎట్లా ఉంటుందో నేను చూడలేదు. ఇట్లా ఈ రోడ్డు మీద నూడిల్స్ చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ వల్ల కూడా అంటే ఆ రోజుల్లో పల్లెటూరు కదండి, ఓకే ఓకే పల్లెటూరులో షాపులే